రేవంత్ సర్కార్ ఆంధ్ర బాబు కోసం అంతా పూర్తయి సిద్ధంగా ఉన్న పాలమూరు ప్రాజెక్టును బలిపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికీ కాళేశ్వరాన్ని పడుకోబెట్టి ప్రాణహిత గోదావరి జలాలను ఏపీకి అడ్డదారిలో వదులుతోంది. తొలుత పోలవరం బనకచెర్ల, తర్వాత పోలవరం నల్లమల సాగర్, ఇప్పుడు గోదావరి కావేరి అనుసంధానం. పేరేదైనా కానీ అన్నింటి లక్ష్యం ఒక్కటే, తెలంగాణ నోట్లో మట్టి కొట్టి గోదావరి జలాల్ని ఎత్తుకుపోవడం. రేవంత్ సర్కార్ ఎంతగా కేంద్రానికి లొంగిపోకపోతే సొంత జిల్లాకు జీవం పోసే ప్రాజెక్టును అటకెక్కిస్తోంది. 2 ఏళ్లైనా 2.5 కిలోమీటర్లు కాలువ కూడా తవ్వకుండా కాలయాపన ఎందుకు చేస్తోంది అని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80% పైగా పూర్తయ్యాయి. ఒక మోటార్తో ఎత్తిపోతలు కూడా ఆనాడే ప్రారంభించారు. కేవలం 2.5 కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పాలమూరు భూముల్లో పరుగులు పెడుతుంది. కేసీఆర్ దాదాపు పూర్తి చేసిన జలాశయాల్లో సేద తీరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే నాటికి పూర్తయిన టెండర్లను రద్దు చేయకపోతే ఇప్పటికే కాలువలు పూర్తయి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని బేడి భూములకు జీవం పోసేది. కానీ కాంగ్రెస్ పాలన పాలమూరు రైతుల పాలిట శాపంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటింది. రేవంత్ సర్కార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఎందుకు అటకెక్కించింది? ఉన్నపళంగా కాలువల టెండర్లను రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్లోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను తీసుకొస్తానని ఎందుకు ప్రకటించారు? ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న వికారాబాద్ జిల్లాలోని ఆయకట్టును తెగనరికి 2 ఏళ్లుగా సర్వేలకే పరిమితమైన కొడంగల్ లిఫ్ట్ పథకం కింద ఎందుకు జమ కట్టారు? కేంద్రంలోని మోదీ సర్కార్ పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ను వెనక్కి పంపినా కిమ్మనకుండా 90 టీఎంసీల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 45 టీఎంసీలకు కుదిస్తూ అనుమతులివ్వమంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాశారు? వీటన్నిటికీ మించి 2.5 ఏళ్లుగా ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి హడావిడిగా ప్రాజెక్టుపై ఇంజనీర్లు లేకుండా సమీక్ష ఎందుకు చేశారు? ఇదే సమయంలో బనకచెర్లకు అంతర్భాగంగా ఉన్న గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టును అంగీకరిస్తే చంద్రబాబు దయతలిచి పాలమూరుకు అనుమతులు ఇస్తారంటూ పచ్చ మీడియాలో కథనాలు ఎందుకు మొదలయ్యాయి? ఇప్పుడు తెలంగాణలో జరగాల్సిన చర్చ ఇదే. ఎందుకంటే ఇప్పటికే పోలవరం నీటి లభ్యత కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉరివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు కృష్ణా జలాల్లోనూ 2.5 సంవత్సరాలుగా రైతాంగానికి చారిత్రక అన్యాయం చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 27,000 కోట్ల పనుల్ని, అంటే దాదాపు 80% పైగా పనులు పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును 2.5 ఏళ్లుగా కోల్డ్ స్టోరేజీలకు పంపింది. అదే జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నప్పటికీ పనుల్లో ఎందుకు ముందడుగు పడలేదనేది లోతుగా ఆలోచించాల్సిన అంశం. 2 రోజుల కిందట సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెంటనే భూసేకరణ పూర్తి చేసి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ సమీక్షలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు మాత్రం లేరు. మరి నిజంగా ఈ సమీక్షతో పాలమూరు ప్రాజెక్టు బతికి పట్టగడుతుందా? కేసీఆర్ ప్రభుత్వం ఎంత మేర పూర్తి చేసింది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎంత పని చేసిందని జిల్లా రైతులు బేరీజు వేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగర్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రాజెక్టు పనులను మొత్తం 21 ప్యాకేజీలుగా విభజించింది. అందులో 18 ప్యాకేజీల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తొలుత చేపట్టింది. నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,546 నీటి కుంటలు, చెరువులను నింపడమే కాకుండా
1226 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో మొదటి దశ తాగునీటి పనులను చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరే నాటికే వడ్డించిన విస్తరణలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈ క్షణం వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. పైగా సర్కార్ నిర్లక్ష్యానికి ప్రతీకగా ఒక దశలో భారీ వర్షాలకు వట్టెం పంప్హౌజ్ నీట మునిగి మోటార్లు సైతం తడిసిపోయాయి. అధికారంలోకి వచ్చిందే తడవుగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దండాపూర్ నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 8,000 కోట్ల రూపాయల విలువైన కాల్వల టెండర్లను రద్దు చేశారు. ఈ క్షణం వరకు తట్టెడు మట్టి కూడా పనిచేయలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా 100కు 100% కృష్ణా బేసిన్లో ఉండడంతో పాటు కృష్ణానదికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి హక్కుగా రావాల్సిన కృష్ణా జలాల్ని అందించేందుకు పాలమూరు ప్రాజెక్టును తలపెట్టారు. మరోవైపు రేవంత్ సర్కార్ విచిత్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాలకుల ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంతానికి గోదావరి జలాలను తరలిస్తానంటూ పాలమూరు ప్రాజెక్టులో డిజైన్ చేసిన రంగారెడ్డి జిల్లాలోని ఆయకట్టును అందులో ఉంచి తొలగించారు. 215 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయం నుంచి పాలమూరు ప్రాజెక్టుతో గ్రావిటీతో సాగునీరు అందించే మక్తల్, కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లోని దాదాపు 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు 10 టీఎంసీలు కూడా లేని జూరాల నుంచి కృష్ణా జలాలను అందించేందుకు కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకానికి తెరపైకి తెచ్చారు. ఈ పథకం ప్రకటించి టెండర్లు పూర్తి చేసి ఆ పనులను మాత్రం వేగవంతం చేసింది. కానీ అకస్మాత్తుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఇదే అదునుగా పచ్చ పత్రికల్లో కథనాలు మొదలయ్యాయి. ప్రాజెక్టుకు అనుమతుల కోసం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగిందట. నల్లమల సాగర్కు అనుమతులు ఇవ్వాలంటే తెలంగాణకు చెందిన పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి షరతు పెట్టిందని ఓ పత్రిక తొలుత లీక్ ఇచ్చింది. ఇంకో పత్రిక మరుసటి రోజే మరో అడుగు ముందుకేసి ఈ ప్రతిపాదనలకు 2 రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయని, ఇక జలజగడాలకు చెక్ పడినట్లేనని ఆ పత్రిక లీక్ కథనాన్ని వండివార్చింది. మరి నిజంగా ఈ పరిణామాలన్నీ ఎవరికి సుజలం, ఎవరికి సుఫలం? నల్లమల సాగర్కు తెలంగాణ, పాలమూరుకు ఏపీ ఓకే అని ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటే సరిపోతుందా? దాదాపు 13 సంవత్సరాలుగా తెలంగాణ హక్కు భుక్తమైన నీటి వాటాలను తేల్చకుండా నానబెడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తాజా జలదౌత్యం వెనుక దాగి ఉన్న మర్మమేంటి? తొలుత బనకచెర్ల, ఆపై నల్లమల సాగర్, తాజాగా గోదావరి, కావేరి మాటున ఈ గడ్డ హక్కు జలాల్ని కొలగొట్టేందుకు కేంద్రాన్ని ముందుకు ఉసుగొలుపుతున్న బాబు ఎవరు? ఆయన దయాదాక్షాన్యాలపై పాలమూరు ప్రాజెక్టు అనుమతులు ఆధారపడి ఉన్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో కేంద్ర జలసంఘానికి డిపిఆర్ పంపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈఏసీ పర్యావరణ అనుమతులకు అంగీకరించింది. ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టలేదు. అంతేకాదు కేంద్రం ఏకంగా డిపిఆర్ను తిప్పి పంపింది. మైనర్ ఇరిగేషన్ ద్వారా ఆదా చేసే 45.66 టీఎంసీలను వాడుకుంటామని చెప్పారని, ఈ మేరకు పూర్తి వివరాలు ఇవ్వాలని లేఖలు రాసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేనందున డిపిఆర్ను వెనక్కి పంపుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఏ ప్రభుత్వమైనా సాగునీటి ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూ అందుకు కావాల్సిన అనుమతుల కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. కానీ 2.5 ఏళ్లుగా పాలమూరు ప్రాజెక్టు పనుల్ని నిరవధికంగా నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టు అనుమతి కోసమంటూ హడావిడి చేయడం సాగునీటి రంగ నిపుణుల్ని సైతం విస్మయానికి గురిచేస్తోంది.